వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో కుజ గురుల యొక్క కలయిక, ఇది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చతుర్థ స్థానమందు వక్రించిన శని కూడా ఈ రాశికి కొంత అనుకూలం. అయితే ఈ రాశి వారికి దశమ కేంద్రమందు బుధుడు సంచారంలో ఉండడం, భాగ్యస్థానమందు రవి శుక్రులు ఉండడం, ఇవన్నీ కూడా మిశ్రమమైనటువంటి వాతావరణం. అనగా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, శ్రమకి తగినటువంటి పరిహారం వస్తుంది, కానీ మీరు ఊహించినటువంటిది రాదు. ఇక్కడ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, చదువులో కానీ, లేదా మరి ఏ ఇతరత్ర పనైనా సరే కష్టపడి చెయ్యండి, మీరు ఊహించింది చాలా ఎక్కువగా ఊహించుకుంటారు, వచ్చేటువంటిది మాత్రం మీ పనికి తగ్గట్టే వస్తుంది. అయితే మనం ఇంత కష్టపడ్డామా, ఇంత కష్టపడలేదా, మనకి ఇంతే వచ్చింది ఇంత రాలేదే అనేటువంటి ఆ వ్యత్యాసము, ఆ ఆలోచన, అది ఒక్కటి మీ మీద ఈ వారం ప్రభావాన్ని ఎక్కువగా చూపుతుంది. దీనికి కారణం ఏంటండి? విచారే నవమే రవౌ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే విచారంగా ఉంటారు ఎక్కువ సమయం. విచారం అనేటువంటిది ఎందుకు వస్తుంది? మనం ఊహించినట్టు మన జీవితం లేకపోతే విచారం కలుగుతుంది. మనం ఊహించినట్టు మన జీవితం ఎందుకు ఉండట్లేదు ఇక్కడ అంటే, మీరు పడేటువంటి కష్టం చాలా తక్కువ, ఊహించేటువంటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నది. మరి ఇది దేనివల్ల కలుగుతుందండి అంటే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి, అటు పంచమ రాహు బుద్ధిస్థానంలో ఉన్నారు, అలాగే చతుర్థమందు వక్రించిన శని ఉన్నారు, సప్తమంలో కుజుడు ఉన్నారు. ఇలా ఈ 4-3 గ్రహాలు ఉన్నటువంటి అలైన్మెంట్, ఆ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అవగాహన రాహిత్యం అనేటువంటిది ఉంటుంది. దీనివల్లే మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రత్యేకించి మీకు తగినటువంటి సమయానికి తగినటువంటి ధనము అనేటువంటిది చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇందాక చెప్పినటువంటి పరిస్థితులే ఉంటాయి. అయితే అటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఏమీ రాశి వారికి ఉండవు, కానీ కొంత బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ బద్ధకం వల్ల అవకాశాలని కోల్పోకుండా మీరు ఈ వారం జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి చంద్రబలం ఈ వారం ఈ రాశి వారికి లేదు, అందువల్ల మానసిక ప్రశాంతత ఉండదు. విచారే నవమే రవౌ అన్నారు అంటే, ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచన, ఎల్లప్పుడూ ఏదో ఒక దాని గురించి బాధ అనేటువంటి విషయాలు ఉంటాయి. అయితే ఇవి స్వయంకృతాలు, మీకు మీరుగా చేసుకుంటూ ఉన్నటువంటి పనులు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉండడం ద్వారా కొంత మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రత్యేకించి విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.